హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన రాజ్ తరుణ్ నటించిన చిరంజీవి అనే సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హీరో రాజ్ తరుణ్ అట్లాగే హీరోయిన్ కుషిత కల్లపు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా చిరంజీవి. జబర్దస్త్లో అభినయ్ కృష్ణ డైరెక్టర్గా మారి తను డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ చిరంజీవి. ఈ సినిమా రీసెంట్గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. తండ్రి చేసిన అప్పులను తీర్చలేక రకరకాల పనులు చేస్తూ శివ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. తనుండే ఏరియాలోనే దివ్య అనే ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. జాతకం ప్రకారం ఒక సంఘటన ఆధారంగా అతనికి ఒక అతీత శక్తులు వస్తాయి. దాంతో ఎదుటివారి ఆయుష్ ఎంతనేది అతనికి తెలిసిపోతూ ఉంటుంది. అలా తన ముందు ఉండే వ్యక్తులు ఎంతకాలం బతుకుతారు, ఎప్పుడు చనిపోతారనే విషయం శివకి వెమ్మటే తెలిసిపోతుంది. తనకు లభించిన ఈ శక్తిని ఆధారంగా చేసుకుని తన తండ్రి చేసిన అప్పులను తీర్చే పనిలో ఉంటాడు శివ. అయితే తనకు లభించిన శక్తితో ఎదుటివారి ఆయుష్ను తెలుసుకునే శివకు అనుకోకుండా ఒక షాక్ తగులుతుంది. శివ చిన్నప్పుడు ఎలాంటి సమస్యలతో గడిచాయి, శివ జీవితం గురించి ఒక గురూజీ చెప్పిన జాతకం ఎలా వర్కౌట్ అయింది, దివ్యతో తన ప్రేమ వ్యవహారం ఎలా నడుస్తుంది, తనకు లభించిన శక్తులను తన లైఫ్ కోసం ఎలా ఉపయోగించుకుంటాడు, తన శక్తిని పరీక్షించే విధంగా ఎదురైన షాకింగ్ సంఘటన ఏంటిది, అసలు శివ జీవితానికి తన లభించిన శక్తులతో అతని జీవితానికి మేలు జరిగిందా హాని జరిగిందా, ఈ విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన అదిరే అభి అలియాస్ అభినయ్ కృష్ణ తను డైరెక్టర్గా మారి తెరకెక్కించిన సినిమానే చిరంజీవి. అయితే యముడు ఎదుటి వాళ్ళ చావును తెలుసుకునే ఒక డిఫరెంట్ పవర్ని ఆ పాయింట్తో రాసుకున్న స్టోరీ చాలా బాగుంది. కాకపోతే ఈ పాయింట్కి పూర్తి స్థాయి ఎమోషనల్ డ్రామాతో కూడిన సన్నివేశాలు రాసుకోవడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. పూర్తిగా స్టోరీ మీద కానీ స్క్రీన్ ప్లే మీద కానీ దృష్టి పెట్టి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చేదని నాకైతే అనిపించింది. డైరెక్టర్గా ఇది తనకి ఫస్ట్ సినిమా అయినప్పటికీ అదిరే అభి ఈ సినిమాని అనుభవం ఉన్న డైరెక్టర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ కానీ సెంటిమెంట్ మూమెంట్స్ కానీ మైథాలజీ టచ్ ఉండే ఈ సినిమా కామెడీ లవర్స్కి కొంతవరకు బాగా నచ్చుతుంది. తెలంగాణలో ఉన్న యముడి ఆలయం గురించి దాని మీద చూపించిన సమాచారం కానీ అలాగే బస్సుని విధి వెంటాడిన ఎపిసోడ్ కానీ ఆయన డైరెక్షన్ యొక్క ప్రతిభను చూపిస్తాయి. ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే కంటెంట్ ఇంకొంచెం బాగా ప్లాన్ చేసుకుని ఉంటే 100% ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదనేది నాకైతే అనిపించింది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో రాజ్ తరుణ్ తనదైన శైలిలో శివ క్యారెక్టర్ని అలవోగ్గా పోషించేశాడు. కామెడీ కానీ ఎమోషన్స్ కానీ బాగా పండించి తన టైమింగ్ని ఇంకొకసారి చూపించాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ కుషిత కూడా గ్లామర్ వరకు బాగానే ఆకట్టుకుంది. ఇక తను యాక్టింగ్ చేసే అంత స్కోపు ఆ క్యారెక్టర్లో లేకపోవడం కొంత మేరకు తను బాగానే నటించింది. ఇక రాజా రవీంద్ర మిగతా నటీనటులు వాళ్ళ పాత్రల మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. డైరెక్టర్ అభినయ్ కృష్ణ అదిరే అభి కొంతవరకు ఈ సినిమాని బాగానే లాగించాడు, కామెడీ వరకు 100% న్యాయం చేశాడు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ చిరంజీవి అనే సినిమా ఓటీటీలో ఉంది కాబట్టి టైంపాస్కి కామెడీ ఎలిమెంట్స్ చూడడం కోసం ఈ సినిమాని టైంపాస్కి ఒకసారి చూసేయచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.